శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 28వ రోజు పారాయణము. పంచవింశోధ్యాయ. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఈరోజు 28వ రోజు పారాయణములో పంచవింశోధ్యాయములో శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు. సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులలో ఆశ్చర్యమానవుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వారు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వారు నా కరుణాపూర్ణులై పాపభీతి లేనివారు అవుతున్నారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించినది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలేర్పడే విధానమేమిటి? దానిని వివరించు అని సత్యభామ కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పే ముందుగా పైన చదివిన విధంగా మనం ఏమి అర్థమైనదంటే, మనకు ఆ శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రాలైనటువంటి మాఘమాసము, కార్తీక మాస వ్రతాలు ఆయనకి ఇష్టమైనవని మనకు అర్థము అయినది. శ్రీకృష్ణ భగవానుడికి అంతా కృష్ణమయమే కదండి. ఆ విష్ణువు, కృష్ణుడు, రాముడు, ఈ మన యొక్క పరమేశ్వరుడు అంతా ఒకటే. ఏ రూపంలో ప్రార్థించినా ఒక్కటే. ఇక్కడ శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఈ విష్ణు భగవానుడు ఆ పరమేశ్వరుడికి ఏమి ఇష్టమట? ఇక్కడ మాఘమాస వ్రతాలు, కార్తీక మాస వ్రతాలు ఇష్టమట. అదేవిధంగా తిథులలో ఏకాదశి అత్యంత ప్రియమైనదట. అందువల్లనే కదండి ఏకాదశి వ్రతము అందరూ ఆచరించదగినది. ఆ రోజు కనుక ఉపవాసము ఉంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మన యొక్క శాస్త్రాలు వెల్లడిస్తూ ఉన్నాయి. సైంటిఫిక్గా కూడా ఆ రోజు మనకి అంతగా డైజెషన్ అనేది ఉండదటండి. అందువల్ల ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే మనకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము సిద్ధించబడుతుందని మన పెద్దలు మనకి తెలియచేసి ఉన్నారు. అలాగే ఏకాదశి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి అయితే ఆ భగవానుడికి మరి క్షేత్రములలో ఏది ఇష్టమట? ఆ శ్రీకృష్ణ భగవానునికి ద్వారక ఇష్టమంటండి. క్షేత్రములలో ద్వారక ఇష్టమట. నాకు అత్యంత ప్రియమైనవి సుమా అని ఆయన ఉవాచించాడు సత్యభామతో. ఆ పరమేశ్వరి ఆ సత్యభామతోనే చెబుతూ ఉన్నాడు కృష్ణ భగవానుడు, నాకు ద్వారక క్షేత్రం అంటే ఎంతో ఇష్టము అని విన్న తరువాత, ఆ విషయం అయిన తరువాత సత్యభామ మరలా మానవజాతికి పాపపుణ్యాలు అసలు ఎలా ఏర్పడతాయి భగవాన్ అని అడగగా ఆ గోవిందుడు ఇలా చెప్పసాగాడు కదా. ఎలా పాపపుణ్యాలు ఏర్పడతాయో ఆయన సెలవిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. దేశగ్రామకులానిస్యుర్భోగభాంజికృతాదిషు కలౌతు కేవలం కర్తా ఫలభక్పుణ్యపాపయోః. ప్రియా,
కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంపర్కరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించటం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞము చేయటం వలన, పంక్తి భోజనం చేయటం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన, తలంచుకోవటం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చెప్పేవాడు, చూసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యముని ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతూ ఉన్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతూ ఉన్నది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మకునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉన్నది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతూ ఉన్నారు. ప్రజల పాప పుణ్యాలలో రాజుకి, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతి భక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతున్నది. తన సేవకుడో కొడుకో కాని ఇతరుల చేత ఆచరింపబడి చేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చెయ్యకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడము లేదు. అందువలన సజ్జన సాంగత్యం చాలా ప్రధానమైనదని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకు చెప్పెను. ఆ కథలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనం శ్రీకృష్ణ భగవానుడు ఏమి సెలవిచ్చారో మనం ఒక్కసారి మరలా గుర్తు చేసుకుందాము. ఈ పాపపుణ్యాలు మానవులకి ప్రాప్తించడానికి ముఖ్య కారణము సజ్జన సాంగత్యం ఉండాలని ప్రధానంగా తెలుపబడిందండి.
మంచివారితోటే స్నేహం చేయాలి, మంచివారితోటే మాట్లాడాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా. మరి భర్త చేసిన పుణ్యంలో ఆ స్త్రీకి అంటే భార్యకు సగభాగం వస్తుందట. అదేవిధంగా ఒకరి దగ్గర రుణం తీసుకొని అనగా అప్పు తీసుకొని అప్పు తీర్చకుండా మరణించినట్లయితే మరణించిన వారి పుణ్యంలో శేష గుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉందటండి. అంటే మనం కనుక ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని దానిని తీర్చలేని విధానాల్లో ఉండి మనం మరణించినట్లయితే ఆ పుణ్యం ఇక్కడ డబ్బు రూపంగా మనం వారికి ఇవ్వలేదు, కానీ మన పుణ్యంలో ఎంత అయితే మనం వారికి డబ్బు ఇవ్వాలో, ధనం ఇవ్వాలో అంతకు సమానమైనటువంటి పుణ్యం, మన యొక్క పుణ్యము మనకి అప్పు ఇచ్చిన వారికి వెళ్ళిపోతుందటండి. అంటే ధనం కూడా పుణ్యానికి సమానమే అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకున్నా అది మనం చెల్లించినట్లయితే చివరికి మన పుణ్యంలో నుంచి ఆ ధనానికి తగినంత భాగం వారికి చెందుతూ ఉందటండి. మరి ఈ విధంగా ఒకరి దగ్గర దొంగతనం చేసి దాన్ని తీసుకొని వచ్చి వేరే వారికి దానం ఇస్తే గొప్పతనంగా, నీకు ఈ దానం ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చినట్లయితే ఎవరి దగ్గర నుంచి అయితే ఆ ధనం దొంగిలించబడిందో వారికే పుణ్యం సంప్రాప్తిస్తుందంటండి. కర్తకు కర్మఫలం వినా మరి ఏమీ మిగలదు. ఆ దొంగతనం చేసిన పాపం అంటుతుంది తప్పించి 10 మందికి పంచిన పుణ్యం ఏమీ లభించదట. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరి దగ్గర ఉన్న మనం సినిమాల్లో కూడా కథలు, స్టోరీస్ అలా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒకరి దగ్గర డబ్బుని తీసుకొని వచ్చి పేదవారికి పంచడం, అది ఒక రకంగా కొంతమందికి నచ్చినా కానీ ఆత్మపరంగా మాత్రం, సాంప్రదాయపరంగా మాత్రం, పాపపుణ్యాల నిమిత్తమైన దానితో మాత్రం అది ఏమాత్రము సబబు కాదని మనకి మన శాస్త్రాల ద్వారా తెలియబడుతూ ఉన్నది. ఎవరిదైతే వారిదే, ఆ సొమ్ము ఎవరిదైతే ఆ పుణ్యం వారికే ప్రాప్తిస్తూ ఉన్నది. అదేవిధంగా మనం ఎదుటివారితో పని చేయించుకున్నట్లయితే దానికి తగిన ధనం వారికి ముట్ట చెప్పకుండా వారితో పనిని మనం చేయించుకున్న వారమైతే, అంటే మన బిడ్డల చేతనో మన యొక్క శిష్యుని చేతనో కాకుండా పరాయి వారితో చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ధనమును ఇచ్చి తీరవలెనట. అలా కానట్లయితే మన పుణ్యంలో మనకి ఎంతైతే సేవ చేశారో అంత పుణ్యము వారికి వెళ్ళిపోతుందటండి. ఆ తరువాత మనకి ముఖ్యంగా ఈ ఈ యుగాలు అనేవి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటూ ఉన్నాయి. కలియుగమని, ఈ కలియుగంలో ధర్మము ఒంటికాలుతో కుంటుతూ ఉంటుందని ఇట్లా మనం వింటూనే ఉన్నాం. మరి ఈ పాపపుణ్యాలు ప్రతి యుగంలోనూ ఒక్కొక్క రకంగా ఉందటండి. అది శ్రీకృష్ణ భగవానుడే సత్యభామకు తెలియచేస్తూ ఉన్నాడు కదా. ఏమిటంటే కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు మొత్తం ఒక గ్రామానికి సంప్రాప్తించాయంటండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకున్నట్లయితే మనం ఒక పాపం కనుక చిన్న పాపం ఏదైనా చేస్తే ఆ పాపం మనకే కాకుండా, మన కుటుంబానికే కాకుండా, మన ఇరుగు పొరుగు వారికే కాకుండా ఒక గ్రామం మొత్తం కూడా ఒక మనిషి చేసిన పాపం గ్రామానికి మొత్తం సంప్రాప్తించేదటండి కృతయుగంలో. ఆ తరువాత ద్వాపర యుగంలో వారి వారి వంశాలకు చెందేవంటండి. అంటే వారి వంశానికి మాత్రమే
కౌరవులు అయితే కౌరవ వంశానికి, పాండవులు అయితే పాండవ వంశానికి, అలాగే ప్రజలు ఎవరెవరి వంశాలు వారికే మాత్రమే ఈ పాపపుణ్యాలు సంప్రాప్తించేవట. అంటే వారి వంశం వరకే, బంధువులు, బిడ్డలు వరకే, తల్లిదండ్రుల వరకే అది ద్వాపరయుగంలో అక్కడి వరకే ఉండేదట. అంటే తగ్గుతూ వస్తూ ఉన్నది, దాని యొక్క ఫలాపేక్ష తగ్గుతూ వస్తూ ఉన్నది. ఆ తరువాత ఇతరుల చేత చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన, అంటే వారి యొక్క పాపాలు చూడటం వలన, తలంచుకోవటం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతూ ఉన్నాడంటండి. అనగా చెడు వినకు, కనకు, మాట్లాడకు అనే ఆ 3 మర్కటాలు మనం చూస్తూ ఉంటాం కదండి. ఇదివరకు రోజుల్లో ఎక్కువ ఉండేది అది. ఇప్పుడు ఎక్కడ కనిపించటం లేదు ఆ బొమ్మలు. అవి చెడు వినకు, వినకూడదు, చెడు వింటే పాపం, చూస్తే పాపం, మాట్లాడితే అంతకన్నా పాపం అని మన పెద్దవాళ్ళు ఆ 3 మర్కటాలు అనగా 3 కోతుల బొమ్మలతో మనం చాలా చిత్రాలు చూసేవాళ్ళము. సినిమాల్లో కూడా టైటిల్స్ అట్లా వేసేవారు. బొమ్మలు కూడా పిల్లలకి అవే కొనిచ్చేవారు ఎక్కువగా. అదొక నీతి నీతిగా చెప్పబడింది. అది మన శాస్త్రంలో ఉంది. అటువంటివి ఇప్పుడు మనకి చలనచిత్రాలు కూడా, సినిమాలు కూడా అన్నీ చూస్తున్నాం మనం. సైకో పిక్చర్స్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాము. ఇటువంటివన్నీ చూడటం, ఆ హత్యలు ఇవన్నీ చూడటం మన కన్ను చేసే పాపం అంటండి. మాట్లాడితే మన నోరు చేసిన పాపము, చేతితో చేస్తే చెయ్యి చేసిన పాపము, ఇలా ప్రతి భాగానికి, ప్రతి అంగానికి పాపం అనేది ఉంటుందని మన శాస్త్రాల ద్వారా తెలియచేయబడుతూ ఉన్నది. అలాగే ఎదుటివారు చేసిన తప్పులు వారు దూషిస్తూ ఉంటే మనం వినినా, ఎదుటివారిని తృణీకరించుతూ ఉన్నా మనం చూసినా, ఇట్లా ఈ పితిరీలు చెప్పేవారు, చెడుగా మాట్లాడేవారు, వారి వద్ద మనం అస్సలు ఉండకూడదంటండి. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవులకు, అనగా ఈ కలియుగం కానీ, ద్వాపరయుగంలో, కృతయుగంలో జరిగినవన్నీ కూడా ఆయన సత్యభామకి చెప్పారట. చెబుతూ చివరికి ఏమన్నారు? సాంగత్యం వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అంటే ప్రజలతో, బంధుగణంతో కానీ, మన బిడ్డలతో కానీ, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, మన కన్నబిడ్డలు, వీరందరితో ఉండటం వలన, ఆ సాంగత్యం వలన మన స్నేహితులు, మన యొక్క శ్రేయాభిలాషులు, మన యొక్క నియోగులు, వియోగులు, రకరకాలైనటువంటి జనసాంగత్యం మనకు ఉంది కదండి, ఇరుగు పొరుగు. ఈ విధంగా మనకు అనేక విధములైనటువంటి పాపపుణ్యాలు సంప్రాప్తిస్తాయి. ఒక్కొక్కసారి మనం ఏమీ చెయ్యకపోయినా కానీ మనకి కొన్ని విషయాల ద్వారా మనం పాపాన్ని తీసుకుంటూ ఉంటాము, ఇటువంటి విషయాల ద్వారానే. అందువల్లనే సజ్జన సాంగత్యం అనేది చాలా 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 ప్రధానమైనటువంటిది. ఈ సజ్జన సాంగత్యం అనేది ఇదివరకు రోజుల్లో ఎక్కువగా ఉండేది. పురాణ శ్రవణం, అలా పురాణాలు చెప్తూ ఉంటే వెళ్ళి వినడం, భగవంతుని పాటలు కచేరీలు చేస్తూ ఉంటే, అనగా కర్ణాటక సంగీతం, ఇట్లా హిందుస్థానీ సంగీతం కచేరీలు జరుగుతూ ఉంటే వెళ్ళి చూసేవాళ్ళం అప్పట్లో. ఇటువంటివన్నీ కూడా మన మన పేరెంట్స్, మన తాతలు, ముత్తాతలు వీరందరూ చేసినవే ఇవి. ఒక్క శ్రీరామచంద్రమూర్తి సీతారామ కళ్యాణం వీధి వీధిన కన్నుల పండుగగా జరుపుకునేవారు ఇదివరకు. అలాగే తరతరాలు ఆ పీటల మీద కూర్చోబెట్టి, వారి యొక్క తరాలు కూర్చోబెట్టి, ఆ వివాహ తంతులో ఈ దంపతులను కూడా, నూతన దంపతుల్ని, ఆ సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటే వీరిని పీటల మీద కూర్చోబెట్టి పుణ్యప్రదమని చేసేవారు. ఆ వీధంతా, అనే చుట్టుపక్కల వీధులంతా వచ్చి వారికి, ఆ దేవదేవులకి పండ్లు, ఫలాలు సమర్పించుకునేవారు. ఈ రోజుల్లో అవి మనకి ఎక్కడా కనిపించడం లేదు కదండి.
అందువల్ల మనం ఎక్కువగా మనకి ఇష్టం లేని వాటిని, మనకు అవసరం లేని వాటిని చూడటం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఆ కథ ఏమిటో విందామా? మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పే కథ ఏమిటో? పంచవింశోధ్యాయ సమాప్తః 25వ అధ్యాయము సమాప్తము. ఆ భగవానుడు చెప్పే కథ షడ్వింశోధ్యాయములో ఉన్నది. ధనేశ్వరుడి కథ, సత్సాంగత్య మహిమ. సత్సాంగత్యముతో ఉండే మహిమ అంటే మంచివారితో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఈ కథలో తెలియబడుతూ ఉన్నది. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడుండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనటమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉన్నది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించినది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్య గాన మంగళవాద్యయుతంగా హరికీర్తనలను, కథలను ఆలాపించేవారు, విష్ణుముద్రలను ధరించినవారు, తులసిమాలలతో అలరారుతున్నవారు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానక్కడే మసులుతుండటం వలన వారితో పరిచయం కలిగినది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోశ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. అనగా ఎందరో పుణ్యపురుషులను చూడటం వలన, ఆ సజ్జన సాంగత్యం వలన ఆ రోజులు అలా అలా గడిచిపోయాయి, సందేశాత్మకంగా గడిచిపోయినాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా అని కృష్ణ భగవానుడు సత్యభామతో అన్నాడు. ఇక్కడ చూడండి, కృష్ణుడైనా విష్ణువైనా శివుని పూజించడం ఇష్టపడుతున్నారు. మహేశ్వరుడు కూడా విష్ణువుని పూజించటానికి మహేశ్వరుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ సజ్జన సాంగత్యం ఆ యొక్క వేపన ఆ బ్రాహ్మణునికి ఎలా అందినది? ఎలా అతను అటువంటి ధనంతోనే ఉండే అతను ఈ పూజలకు ఎలా అలవాటు పడినాడో మనం విన్నాము కదా. వారిని చూస్తూ, ఎదుటివారిని చూస్తూ, వారు మాట్లాడుతూ ఉంటే వింటూ, వారు హరినామస్మరణ చేస్తూ ఉంటే ఇతను కూడా చెయ్యాలనిపించి చేయడం, అదంతా ఎందువల్ల జరిగిందంటారు? సజ్జన సాంగత్యం వల్లనే కదా. అందుకని ఆయన విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు. మహావిష్ణువు నామోచ్చరణం కూడా చేసేవాడట. అదేవిధంగా కార్తీక మాసం ఉద్యాపనం చేసేటప్పుడు కూడా ఆ ఉద్యాపనం అంతా కూడా దర్శించాడట, తన కళ్ళతో చూశాడట. ఎందువల్ల? అతను వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి. ఆ వ్యాపార నిమిత్తం వారికి అన్ని
ఆ పూజలకు సంబంధించిన వాటివన్నీ కూడా అమ్మకం ద్వారా ధనం సంపాదించుకుంటూ ఉన్నాడు కాబట్టి వారందరి దగ్గరగా అతను మసలగలిగాడు. అతని ధనం కొరకు, లాభార్జన కొరకు. కానీ చివరికి లాభం కోసమైనా ధనం కోసమైనా ఆ భగవంతునికి దగ్గరగా నివసించాడు కాబట్టి, ఆ సజ్జనులతో సాంగత్యం జరిగింది కాబట్టి ఆ బ్రాహ్మణుడికి ఆ దీపోత్సవాలను, ఆ యొక్క పూజలను, ఆ దక్షిణ భోజనాదులు సమర్పించే వ్రతస్థులను చూడటం వలన అతని జన్మ ధన్యమైనది. అందువల్ల అతనికి కొంత పుణ్యం సంప్రాప్తించినది. మరి శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు సత్యభామతో అనగా, మమ రుద్రస్యయః కశ్చిదంతరం పరికల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ఫలాస్యుర్న సంశయః. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి సత్య. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవటం చేత ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలో కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయటం, తక్షణమే స్పృహ కోల్పోవటం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయటం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయటం జరిగిపోయింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆ గర్భ పాపాత్ముడే కాని అణువంతైనా పుణ్యం చేసిన వాడు కాడని చెప్పారు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడు తలను చితకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునకు విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణము తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు 1 నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత ఆ తులసీ తీర్థమును పొందియున్నాడు. కర్ణపుటాలలో హరినామస్మరణ జరుపబడినది. పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహము సుస్నాతమైనది. అందరు హరిప్రియలు ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసరుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని నారద మహర్షి బోధించాడట ఆ యమధర్మరాజుకి. మరి ఇందులో కథని కనుక మనం ఒక్కసారి తరచి చూసినట్లయితే ఈ బ్రాహ్మణుడు అత్యంత దగ్గరగా తన యొక్క లాభార్జన కోసమైనా సరే ఆ ధనేశ్వరుడు, అతని పేరు బ్రాహ్మణుని పేరు ధనేశ్వరుడు కదండి, ఆ నెలంతా అక్కడే ఉంటూ వారి విష్ణుముద్రలను ధరించిన వాళ్ళ చేతులను చూస్తూ వారి ముఖాన్ని చూస్తూ, ఆ విష్ణుముద్ర ముఖానికి ఉంటుంది కదండి, ఎంత
పవిత్రంగా ఉంటుందో కదా! అది ధరించిన వారు ఎవరైనా సరే, ఆ ముద్ర గనక మనం ఆ ముద్ర ముఖం ఉన్న మోముని గనక చూసినట్లయితే మనకు పవిత్రంగా కనిపిస్తూ ఉంటారు వారు. అలాగే తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళని అక్కడే ఉండి వారిని చూడటం వలన, వారితో మాట్లాడటం వలన ఎంతోమంది పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడట అతను. ఆ ధనేశ్వరుడు, ఆ బ్రాహ్మణుడు. ఎందువలన? ఏదో ఒకటి అమ్ముకుంటూ ఉండటం వలన అట్లా. ఆ విధంగా ఆ పుణ్యపురుషులను స్వయంగా స్పృశించి వారి సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణ కూడా చేశాడు కదా! అందువల్ల అతనికి పుణ్యము ప్రాప్తించినదట. మరి సజ్జన సాంగత్యమే కాదు, మన ఈ ఈ రోజుల్లో మనం ఒక్కసారి తరచి చూస్తే కొంతమంది పండితులు కానీ లేదా గురువులు, పెద్ద పెద్ద గురువులు కానీ, సిద్ధేంద్ర యోగులు కానీ, ఇటువంటి వారు ఉపాసనతో ఉండి చేసేవారి దగ్గరికి మనం వారిని వెళ్ళి దర్శించుకున్న వారి యొక్క పుణ్యంలో 6వ భాగం మనకు వస్తుందంటండి. అది నారదుడు ఈ కథలో చెప్పాడు కదా యమధర్మరాజుకి. అందుకని పెద్దవారు గురువులు వస్తే మనం వెళ్ళి దర్శించుకోవడం అనేది మన భారతీయ ఆచారంలో ఉన్నది. పెద్దవారు వస్తే దర్శించుకోవడం. మరి ఈ రోజుల్లో వెళ్ళడము అనేది మనకి అనేక రకాలైనటువంటి పనుల ద్వారా మనం వెళ్ళలేకపోతున్నాము. కానీ ఇక్కడ మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే అటువంటి సజ్జన సాంగత్యం వలన మనకు పుణ్యము ప్రాప్తిస్తూ ఉన్నదని, 6వ భాగం పుణ్యము ఆ పుణ్యపురుషుల నుంచి మనకి ప్రాప్తిస్తూ ఉందని నారద మహర్షి చెప్పిన కథ ద్వారా మనకి అర్థమైనది కదా. అంతేకాకుండా శివుణ్ణి, ఆ మహావిష్ణువుని భేదభావంతో చూస్తే కనుక మన యొక్క సమస్త పుణ్యకర్మలు వృధానే అయిపోతాయట. అనగా శివుణ్ణి ప్రార్థించిన, ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థించిన ఇద్దరూ కూడా ఒక్కటే. భేదభావం ఏమీ లేదు. ఎందువల్లన అనగా మనం అనేక కథలు విని ఉన్నాము ఈ కార్తీక పురాణము ద్వారానే. ఆ మహావిష్ణువు ఎన్ని జన్మలు ఎత్తాడండి. ఆయన యొక్క జన్మలు మనకి తెలిసినవి దశావతారాలు మాత్రమే. కానీ ఆయనకి ఆయన ఎన్నో జన్మలు తీసుకున్నాడు, మనకి తెలియదు. మనం దశావతారాలు మాత్రమే ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవన్నీ కూడా ఆయన అన్ని జన్మలు తీసుకున్నది కూడా ఈ మానవాళి కోసమే, ఈ ప్రజల కోసమే. వారి యొక్క పాపాలని తీసివేయటం కోసం, వారిని మంచిని చేయటం కోసమే ఆయన మళ్ళీ 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 పుడుతూనే ఉన్నాడు. వారందరూ కూడా ఒకటే, దేవుళ్ళంతా ఒకటే. ఆ దేవుళ్ళు మన మనసులో ఉండేది ఒక్కటే. మనలో ఉండే ఆత్మ, ఆ దైవాత్మ ఒక్కటే. నేను నేనే, నువ్వు నువ్వే, వేరు వేరే. కానీ నాలో ఉన్నది ఆ భగవంతుడే, నీలో ఉన్నది ఆ భగవంతుడే, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అని మనకి చాలామంది యోగులు చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఈ ధనేశ్వరుడు అన్ని మహోత్సవాల్లోనూ పూజా ద్రవ్యాల అమ్మకం ద్వారా అతను సజ్జన సాంగత్యం వలన చివరిగా అతనికి కృష్ణ సర్పం కాటు వేయగా స్పృహ కోల్పోయిన తరువాత అక్కడ ఉండే భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయటం, మామూలుగా కాదు, భక్తులు, విష్ణు భక్తులు, శివభక్తులు, అటువంటి పుణ్యాత్ముల మధ్యలో అతను చనిపోవడం, ఆ భగవద్భక్తులు అతనికి తులసి తీర్థాన్ని అందివ్వటం, ఆ క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయటం, అనగా చనిపోవటం. తద్వారా మరుక్షణమే యమదూతలు వచ్చి అతన్ని కొరడాలతో మోదుతూ ఆ యముని వద్దకు తీసుకువెళ్ళారంటండి. తీసుకువెళ్ళిన తరువాత అతను చేసిన పాపాలు చిత్రగుప్తుడు వీరందరూ చెప్పగా యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ చేసి చెప్పగా చిత్రగుప్తుడేమి చెప్పాడు, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైనా పుణ్యము చేసినవాడు కాదు యమధర్మరాజా అని చెప్పినాడు చిత్రగుప్తుడు. ఆ మాటకి
దండధరుడు తన దూతల ద్వారా ధనేశ్వరుడి తలను చితక్కొట్టించి కుంభీపాకంలో వేయించాడట. కుంభీపాక నరకంలో వేయించాడట. ఆ తర్వాత ఆయన్ని ఎప్పుడైతే నరకంలో వేశారో అప్పుడు అక్కడ ఉండే అగ్ని చప్పగా చల్లారిపోయిందంట. అప్పుడు వారందరూ ఆశ్చర్యపోయి, ఎందుకని ఇలా జరిగింది? ఇతను అత్యంత పాపాత్ముడు కదా! ఇతనికి అగ్ని ఎందుకు చల్లారిపోయినది? మనం శిక్షిస్తూ ఉంటే ఇతగాడేమిటి ఇలా ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారట. చివరికి నారద మహర్షి వచ్చి అతను చివరిలో కార్తీక మాసంలో ఆ విష్ణు భగవాన్ని, ఆ మహేశ్వరుణ్ణి అతను పూజించాడు. అందువల్ల నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడట. నరక నివారకమైనటువంటి అంటే ఏ విధంగా ఏ పనులైతే చేస్తే నరకాన్ని నుంచి మనం తప్పుకోవచ్చో అటువంటి పుణ్యాలను అతను ఆచరించాడు. అనగా కార్తీక మాసాన్ని ఆచరించాడు. కార్తీక మాసంలో మహేశ్వరుణ్ణి, ఆ యొక్క విష్ణుమూర్తిని, శ్రీ మహావిష్ణువుని ఇద్దరిని కూడా అతను పూజించాడు. సజ్జనులతో సాంగత్యం చేశాడు. అందువల్ల అంతే కదండి, సత్సంగం అని ఇదివరకు ప్రాచుర్యంలో ఉండేది. సత్సంగం అంటే ఒక సమయంలో కూర్చొని అందరూ కూడా ఆ దైవభక్తితో కొన్ని మంచి పనులు చేయటం, ఇటువంటివన్నీ చేసేవారు సత్సంగాలు. ఇప్పుడు అవి చాలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే స్థాయిలోనే ఆ సత్సంగాలు ఉన్నాయి. అలా అతను సజ్జనుల సత్సాంగత్యంతో అతను పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. అందువల్ల అతను సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. వ్రతం చేయకుండానే మనసులో, కానీ సత్సాంగత్యం వలన, అక్కడ ఉన్నందువలన అతను పుణ్యాన్ని సంతరించుకున్నాడు. అతని చెవులలో, అతని కర్ణపుటాలలో వారి యొక్క హరినామస్మరణ అతనికి జరపబడింది. కర్ణపుటాలలో హరినామస్మరణం జరిగింది అతను చనిపోయిన సమయంలో. అందుకే మనం చనిపోయిన తర్వాత నారాయణ 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 అని అనేవారు. మనం కథల ద్వారా తెలుసుకున్నది. మన పెద్దవారు చెప్పేవారు, నారాయణ నారాయణ అనండి, అందరూ నారాయణ స్మరణ చేయండి, అతను ఇంకా వెళ్ళిపోబోతున్నాడు అని అనేవారు. అందువల్ల ఆ నారాయణ 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 అనే స్మరణ మనల్ని పుణ్యలోకాలకే తీసుకుపోతుందట. ఆ ఒక్క నారాయణ అని ఆ తరువాత కూడా హరే కృష్ణ హరే రామ నామస్మరణ ఉంది కదండి, అది కూడా చాలా ఉపయుక్తమైనది. ఆ సమయంలో కనుక మనం హరే రామ హరే కృష్ణ 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 రామ రామ అని పఠించినట్లయితే ఆ యొక్క జీవికి ముక్తి లభిస్తుందని ప్రతీతి కాదు, నిజమే అది. తరువాత ఆ పుణ్యాత్ముడు, ఆ బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిపోయాడు కదా, ఇంకా అతను ఈ నరకమందు ఎలా ఉండడు అని ఆ నారద మహర్షి వారికి చెప్పాడనమాట ఈ కథలో. 25, 26 అధ్యాయములు అనగా 28వ రోజు పారాయణము సమాప్తము. మరల 29వ రోజు పారాయణము సప్తవింశోధ్యాయములో మనము ఆ మహేశ్వరుణ్ణి, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు గురించి మనం తెలుసుకోపోతున్నందుకు మనం ఎంతగానో ధన్యులము. మరి ఇక్కడ మనం ఒక్కసారి శివ శబ్దం గురించి విన్నట్లయితే, శివ అనే శబ్దము చాలా గొప్పదంటండి. ఒక్కసారి కనుక మనం ఏ విధంగా పలికినా, శివ శివ అని పలికినా మనకు ముక్తి వస్తుందట. శివుడు నిర్వికారుడంట. సమస్త జీవులకు ఆకార వికారములు ఉంటాయంట, కానీ మన శివయ్యకి ఏ ఆకార వికారాలు కూడా ఉండవట. అంటే అన్నీ మనం ఊహించుకున్నవే. ఆయన నిరాకారుడు. ఆ తరువాత ఈ భూమి మీద ఎవరైనా ఈ 6 రకాల వికారాలు లేనివారు ఎవరైనా ఉన్నారు అంటే మరి మన శివ భగవానుడేనట. ఆయన నిర్వికారుడు కదా. ఆయన పరమానంద రూపంలోనే ఉంటాడు, చిదానంద రూపంలోనే ఉంటారు ఆయన. ఆ విధంగా
ఆ ఆనందఘనమే పరమాత్మ కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తను రమించుకుపోతూనే చిదానందరూపుడై ఉంటాడు. కానీ ఆయన మనోనేత్రం సకల చరాచర సృష్టిని, ఈ సమస్తమును చూస్తూనే ఉంటాయి. సదా ఆనందంలోనే ఉంటాడు. ఆ ఆనందం అయిన శివ అనే పేరు. ఈ సమస్త మానవాళికి అనగా ఈ భూమండలం మీద ఉన్న సమస్త జీవకోటికి అటువంటి ఆనంద స్వరూపులుగా మారటమే పని. అనగా మనిషి ఆ శివయ్యను ఆనంద స్వరూపులుగా మారటమే మోక్షము. ఆత్మబంధువులకు నమస్కారములు.